రాయలసీమ ప్రజల ఐక్యత, రాయలసీమ రైతులకు ఒక్కరికే కాదు బాబు. ఈరోజు అంటే నిన్న మధ్యాహ్నం చెప్పా చేయకుండా ఒంటరిగా ఇంట్లో కనీసం ఫోన్ కూడా చేయకుండా చాలా దుర్మార్గంగా అటువంటి రాయలసీమలోనే ప్రతి రైతుకు నీటి గురించి, కీచకుల గురించి, టీఎంసీల గురించి అవగాహన కల్పించిన రైతులకు చేసినటువంటి మహానుభావుని చెప్పా చేయకుండా చేసి ఈరోజు. కాబట్టి ఇది చాలా అన్యాయం. ఇటువంటి దుశ్చర్యను రైతులందరూ ఖండించాలి. ఈయన రాయలసీమ 4 చెరువులు తన సొంత ఖర్చులతో బస్టాండ్లలో పండుకొని డీలక్స్ లాంజీల్లో స్నానాలు చేసి బ్యాంకు చక్ చేసుకొని రాయలసీమ అంతా తిరిగి అవగాహన కల్పించిన మహా వ్యక్తి బొజ్జా దశరథరామిరెడ్డి. అటువంటి వ్యక్తిని అన్యాయంగా చెప్పా చేయకుండా ఆ రోజు మీకేం ఫోన్ సంతకం పెట్టించుకొని మీకేం కేసు లేదేం లేదని పంపించిన 7 ఏళ్ల తర్వాత ఈ రోజు వచ్చి కేవలం అరెస్ట్ చేస్తున్నారంటే ఈయన స్వరం మార్చినాడు. రైతులకు జరుగుతుండే అన్యాయాన్ని గురించి బహిరంగంగా చెప్తున్నాడు. కాబట్టి గవర్నమెంట్కు దీనివల్ల నష్టం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఆయన బెదిరించడానికి, రైతులను బెదిరించడానికే కేవలము ఈ అరెస్టులు జరిగినాయని చెప్పి మేమందరం ఖండిస్తున్నాము. ఆయనను తక్షణము విడుదల చేయాలని చెప్పి మేము సభాముఖంగా కోరుకుంటున్నాము. జై హింద్. బొజ్జా దశరథరామిరెడ్డి గారిని అన్యాయంగా ఈరోజు మనమంతా ఈ రోడ్డు మీద రావాల్సి వచ్చింది. ఒక స్వచ్ఛమైన రైతు నాయకుడు ఈ స్టేట్లో కాదు కదా, ప్రపంచంలోనే ఇటువంటి వ్యక్తి ఉండడం స్వచ్ఛందంగా. ఎందుకంటే ఒక్క తప్పు మేము ఒక పాయింట్ 39.9 టీఎంసీల కన్నా 40 అయితే ఏమంటే ఒప్పుకునే కాని వ్యక్తి ఈరోజు అటువంటి వారిని, స్వచ్ఛమైన వారిని అరెస్ట్ చేయడము చాలా అన్యాయము. ఈరోజు దేశంగా బొజ్జా దశరథరామిరెడ్డి వెంటనే విడుదల చేయాలి. లేకుంటే దీని పరిణామము రేపు రాజకీయంగా మీరంతా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. రైతులు అనుకుంటే ఏమైందంటే రైతే రాదు, రైతే అని పోయేదానికన్నా రైతులకు నీళ్లు విషయంలో అన్ని విషయాల్లో మేలు చేస్తే బాగుంటుంది ప్రభుత్వం. గత ప్రభుత్వము, ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్న ఈరోజు విద్యార్థులు మనం శంకుస్థాపన చేసి పోయింది. దానికోసం ఈ కేసు ఇప్పటి వరకు ఆయన చేయడు, ఈయన చేయడు, ఎవరు చేయరు. రైతులు రాష్ట్రం నాశనమైపోయిన కాబట్టి ఈరోజు బొజ్జా దశరథరామిరెడ్డి విడుదల చేయకపోతే వచ్చే పరిస్థితి మీకు అంతా తెలుసుకొని వెంటనే తక్షణమే విడుదల చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు చెప్తున్నారు. రాయలసీమ సాగు నీటి సాధన సమితి, రాయలసీమ సాగు నీటి సాధన సమితి రైతు అరెస్ట్ చేసిన దశరథరామిరెడ్డి గారిని వెంటనే, అక్రమంగా అరెస్ట్ చేసిన దశరథరామిరెడ్డి గారిని వెంటనే రాయలసీమ సాగు నీటి సాధన సమితి, రాయలసీమ సాగు నీటి సాధన సమితి 5 మంది ఉద్యమకారులు వారెంట్ ఉండగా కేవలం దశరథరామిరెడ్డి గారిని అరెస్ట్ చేయడంలో అంతర్మం అక్రమంగా అరెస్ట్ చేసిన దశరథరామిరెడ్డి గారిని వెంటనే, అక్రమంగా అరెస్ట్ చేసిన దశరథరామిరెడ్డి గారిని వెంటనే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. త్రాగునీటి కొరకు బొజ్జా దశరథరామిరెడ్డి గారి నాయకత్వంలో రైతులపై దుర్మార్గమైన చట్టం, దుర్మార్గమైన శిక్షలు పెట్టి మారణాయుధాలతో దాడి చేయడానికి వచ్చినారనే పెద్ద భయంకరమైన కుట్ర కేసు పెట్టి రైతులపైన, రైతు నాయకులపైన ఏ ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ రైతు అమానవీయంగా ఇటువంటి సెక్షన్లతో మాపై ప్రయోగం చేయడము, ఆ సెక్షన్ ప్రయోగం మాపై చేయడం దయించాలంటే దరిద్రమైన విషయం ఎక్కడ ఉండదని చెప్పి ముక్త కంఠంతో రాయలసీమ సాగునీటి సమితి తరపున బొజ్జా దశరథరామిరెడ్డి గారిని తక్షణము విడుదల చేయవలసిందిగా రైతాంగం తరపున మరి ప్రభుత్వాలకు ప్రతి ఒక్క పోలీస్ అధికారికి మేము సవినయంగా మనం చేస్తున్నాం. మనిషి మనుగడ పొందడానికి ముఖ్యమైనది. అటువంటి నీటి కోసము, రైతుల కోసం పోరాడుతున్న వ్యక్తి బొజ్జా దశరథరామిరెడ్డి గారిని ఈరోజు అరెస్టు చేయడం చాలా అన్యాయము. ఈ రాజ్యాంగాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని గొంతు నలపడమే కనిపిస్తుంది ప్రభుత్వము. దయచేసి బేషరతుగా బొజ్జా దశరథరామిరెడ్డి గారిని కేసును
రద్దు చేసి వెంటనే విడుదల చేయాలని పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రైతులంతా ఒకటే అని దశాబ్ద కాలంగా రైతు సమస్యల మీద, సాగునీటి మీద, త్రాగునీటి మీద ఎన్నో రీసెర్చ్లు చేసి ఉద్యమిస్తున్నటువంటి రాయలసీమ ఆశాజ్యోతి బొజ్జా దశరథరామిరెడ్డి గారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. 5 మంది ముద్దాయిలు ఉండగా కేవలం దశరథరామిరెడ్డి గారినే అరెస్టు చేయడంలో ఆంతర్యమేమి అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. ఈ మధ్య కాలంలో అయితేనేమి, గత ప్రభుత్వాలు అయితేనేమి, రైతు సమస్యల పట్ల పార్టీలకు అతీతంగా రైతుల బాంధవుగా రైతుల కోసమే పోరాడుతున్నటువంటి బొజ్జా దశరథరెడ్డి గారిని అనవసరంగా కేసులలో ఇరికించినటువంటి ప్రభుత్వ అధికారులను, పోలీసులను మేము రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఆయనను బేషరతుగా కేసులు మాఫీ చేసి బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి రాయలసీమ సాగునీటి ఆధ్వర్యంలో మేము సైన్యంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. లేకంటే భవిష్యత్తులో తీవ్రతరంగా పెద్ద ఎత్తున రాయలసీమ వాసులుగా రాయలసీమ మొత్తం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వ అధికారులను రాయలసీమ రైతుల కోసం, రాష్ట్ర రైతుల కోసం కొన్ని దశాబ్దాల కాలం నుంచి మరి బొజ్జా దశరథరామిరెడ్డి గారు రైతుల కోసం అండగా నిలబడడం, మరి ఏ ప్రభుత్వానికైనా సరే రాయలసీమకు అన్యాయం జరుగుతుందని చెప్పి సూచనలు చేయడం, మరి ధర్నాలు చేయడం, మా రాయలసీమకు ఇన్ని ప్రాజెక్టులు కావాలి, ఇన్ని గుండ్రేవుల రిజర్వాయర్ కావాలి, మా రాయలసీమ రైతులు బాగుపడాలంటే ప్రభుత్వం ఈ పనులు చేయాలని చెప్పి ఇన్ని కోట్లు కావాలని అడిగినటువంటి వ్యక్తి, రైతులలో చైతన్యం తెచ్చిన వ్యక్తి బొజ్జా దశరథరామిరెడ్డి గారు. మరి అటువంటి మంచి నాయకుడిని, పార్టీలకు అతీతంగా రైతు ఉద్యమం చేసే నాయకుడిని మరి మీరు ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వము అరెస్టు చేయడం చాలా దుర్మార్గము. ఇప్పటికైనా ఆయన మీద ఎలాంటి కేసులు లేకుండా నిర్దోషిగా బయటికి పంపాలని చెప్పి, లేకపోతే ఈ రాయలసీమంతా రైతులమంతా ఉద్యమిస్తాం, ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను ముట్టడి చేస్తాం, మేము పోరాటం చేస్తాం. రైతు బిడ్డగా దశరథరామిరెడ్డి గారు మరి పోరాటం అల్పు ఎరుగని నాయకుడు దశరథరామిరెడ్డి గారు. ఈరోజు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే సిద్ధేశ్వరం కట్టాలని ప్రతిపాదించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాడు వరకు కరువుకు వలసబాట పడుతూ కరువును కబస్థానం నుండి రాయలసీమ ప్రాంతాన్ని విముక్తి చేయాలంటే సిద్ధేశ్వరం నిర్మాణం ఒక్కటే మనకు ఉపయోగమని రాయలసీమ జిల్లాలంతా తిరిగి రైతులను, యువతను, రైతు నాయకులను అందరినీ చైతన్యం చేస్తూ సిద్ధేశ్వరం అడుగు కట్టడం వల్ల రాయలసీమ జిల్లాలతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు, ఫ్యాక్టరీలు అవన్నీ ఏర్పడతాయని చెప్పి సిద్ధేశ్వరం అడుగు కట్టడం కోసము ఆయన శంకుస్థాపన చేస్తుంటే 2016లో ఆయన దశరథరామిరెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఇది అమానుషం, అక్రమం. కాబట్టి ఆయనను బేషరతుగా రిజర్వ్ చేయాలని సాగునీటి సాధన తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై రాయలసీమ, జై జయ.